నమస్తే అండి. మన ఆంధ్రావాణి 365 యూట్యూబ్ ఛానల్ మీద ఈ రోజు నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పాలకులు గతంలో ఒక అంశంపై ఏ విధంగా మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అబద్ధాలు మాట్లాడడమే కాకుండా మళ్ళా కొందరిని ఫేక్గా క్రియేట్ చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గట్టుకోవాలని చూస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో అసలైన ఫేక్ ఎవరు, ఆ ఫేక్లకు బ్రాండ్స్ ఎవరు అనేటువంటి దాని మీద ఒక సిరీస్ లాగా మనకు ఒక సబ్జెక్ట్ దొరికినప్పుడు ఇది కొనసాగిస్తూ ముందుకు పోవాలన్నటువంటిదే నా యొక్క ఆలోచన. దీన్ని అందరూ సహకరించాలన్నదే నా యొక్క మనవి. ముందుగా మనం ఒక అంశం తీసుకుందాం, దాన్ని ఏ విధంగా మాట్లాడారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, దానిపై ఈ సిరీస్ కొనసాగిస్తా పోదాం. మీరందరూ ఆహ్వానిస్తారని, అనుసరిస్తారని నా యొక్క మనవి. చూద్దాం, ఒక వీడియో చూద్దాం. ఫస్ట్ 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అమ్మఒడి ఇస్తా అన్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్ లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. చూశారు కదా, ఈ తల్లికి వందనంలో వాళ్ళు చెప్పినటువంటి 15,000 కాకుండా 2,000 రూపాయలు మామూలుగా అది ఎన్నికలకు ముందు చెప్పలే, సరే తర్వాత అయినా చేస్తున్నారు. చేసినప్పుడు గతంలో విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు గతంలో వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అన్నారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు కట్ చేసుకుంటే మీరు ఏమన్నారు? విన్నారు కదా వీడియోలు. సైకో జగన్ రెడ్డి 1,000 రూపాయలు కక్కుర్తి పడినారు అన్నారు. సరే, దాని ప్రతిగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ అధికారికంగా వాళ్ళ పార్టీ తరఫున ట్వీట్ చేయడం జరిగింది. ఈ 2,000 మరి లోకేష్ జోబులేకపోతున్నాయా అని. మళ్ళా దానికి కౌంటర్గా లోకేష్ బాబు గారు ఛాలెంజ్ స్వీకరించలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ఒక ఫేక్ అన్నాడు. ఎవరు ఫేకో ఈ వీడియో అని ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇలా ఫేక్ గాళ్ళుగా చాలా మంది ఉన్నారు. రోజు ఒక ఫేక్ గాళ్ళ యొక్క భరతం పడుతూ ముందుకు పోవాలన్నదే మన యొక్క ఆలోచన.